సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనమైతే ఓల్డ్ గోవాకి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడైతే ఒక 5-6 ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఆ ప్లేసెస్ అన్నీ ఈరోజు మొత్తం అయితే ఓల్డ్ గోవా కవర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా వీడియో అయితే ఫుల్గా చూడండి. సో యా ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఓల్డ్ గోవాని మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము వచ్చాము, ఒక హోటల్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడ పూరి వచ్చేసి 80 రూపాయలు చెప్తున్నారు. టిఫిన్ ఓన్లీ 80 రూపాయలు. నేను చూపిస్తాను పూరి, ఒకసారి చూడండి మీరు. ఇక్కడ ఉన్న పూరి చూసి ఇంత పెద్దగా ఉంటాయేమో పూరీలు అని మా ఊళ్ళో ఆశపడి 2 ప్లేట్లు చెప్పుకున్నారు అనమాట. కాకపోతే ఆ పూరి ఎంత ఉంది తెలుసా? ఇది చూడండి, ఇంత చిన్నవి వచ్చేసాయంట. అసలు మామూలుగా లేదంట. టేస్ట్ అసలు ఒక రేంజ్లో ఉందంట. భాష బాగుందా? ఇది చూసి చెప్పు. సూపర్ ఉందా? తిని తొందర తిను, ఆనందంగా ఉందంట. ఇప్పుడు చూసుకుంటే బైక్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడ బాగానే ఉంది, చెప్తాను నేను బైకుల గురించి. ఇప్పుడే బైక్ అయితే తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ బైక్ తీసుకున్నాను, వైట్ నెంబర్ ప్లేట్ బైక్ అయితే తీసుకున్నాను. 700 రూపాయలు పడ్డది పర్ డేకి. ఇంకా వచ్చేసి పెట్రోల్ కూడా కొట్టించాను ఒక 500కి. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాము ఓల్డ్ గోవాకి. ఓల్డ్ గోవాకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం చర్చిలో ఉన్నామన్నమాట. చర్చ్ పేరు వచ్చేసి బసిలికా ఆఫ్ జీసస్ అనమాట. ఇది వచ్చేసి మనకి 16th సెంచరీలో అయితే బిల్డ్ చేశారు. అది కూడా పోర్చుగీస్ వాళ్ళు. ఒకప్పుడు ఈ గోవాని పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు అనమాట. సో అప్పట్లో ఈ చర్చ్ కట్టించారు. సో లోపల నేనైతే వీడియో తీయలేకపోయా, కానీ కొన్ని ఫొటోస్ చూసాను. అవి ఒకసారి మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే అది అంతా గోల్డ్తో అయితే వీళ్ళైతే బిల్డ్ చేశారనమాట. సో గోల్డ్తో అయితే వీళ్ళు ప్రాపర్ షేప్స్ చేశారు. చర్చి మొత్తాన్ని నేను చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి.
సో గైస్ అయిపోయింది. ఇప్పుడైతే ఓల్డ్ గోవా మొత్తం అయితే మేము కవర్ చేసేసాను. యాక్చువల్గా ఈరోజు నేను సండే అనమాట వచ్చింది, అందుకనేసి చాలా రష్ ఉంది. నేనైతే అసలు నడిచి నాది ఇంక అయిపోయింది అనమాట. సో అందుకనేసి నాకు తెలుసు యాక్చువల్గా నేను ఓల్డ్ గోవాలో ఒక 7-8 ప్లేసులు పెట్టుకున్నాను అనమాట ఒకేసారి కవర్ చేద్దాము అనేసి. బట్ దానివల్ల చూశారు కదా వీడియో, మీరు చూసి ఉంటే ఎంతమంది జనాలు ఉన్నారు. సో ఇంకా అంతమంది ఉన్నారు, ఇంకా ఏం చేద్దాము అనేసి ఇంకా కవర్ అయిన కాడికి కవర్ చేసేసి ఇప్పటికి టైం అయితే ఈవినింగ్ అయిపోతుంది అనమాట, అరౌండ్ 6 అయిపోతుంది. సో ఇప్పుడైతే డైరెక్ట్గా మేమైతే వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. సో అదంతా డీటెయిల్గా వీడియో చేసి ఇంకొక వీడియో పెడతాను. సో గైస్ అది ఈ వీడియో వరకు.